నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు నేను మీకు ఒక 2 విషయాలు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్‌ది ఏంటి అంటే, ఎవరైతే మన దగ్గర నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారో ఆ గ్రూప్‌లో ఎటువంటి అలర్ట్స్ రావండి ఈ రోజు నుంచి. ఎందుకు అంటే, నన్ను ఫస్ట్ మీలో కొంతమంది నేను లెవెల్స్ పంపిస్తుంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వస్తది అని చెప్పి నేను ఇలాగ రిస్క్ రివార్డ్ మెన్షన్ చేసి యారోలు వేసి పంపిస్తుంటే, అసలు ఇలా మాకొద్దు, మాకు డైరెక్ట్ ట్రేడ్స్ పంపించండి అని అడిగింది మీరే. సో అలా పంపిస్తుంటే మళ్ళీ మన గ్రూప్లో వేరే వాళ్ళకి ఫోన్ చేసి మనకు పంపించట్లేదు, మనకి లెవెల్స్ పంపించట్లేదు అని అడిగింది మీరేనంట. నాకు తెలిసింది కొంచెం. సో నాకు అనిపించింది మీరు కట్టింది నాకు జస్ట్ 15,000 అండి. ఆ 15,000కి నేను ఇచ్చిన మీకు ఆల్మోస్ట్ 10 మంత్స్ అవుతుంది. నేను మార్చ్ ఆర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పటి నుంచి అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా నాకు ఇప్పుడు కాల్ చేసినాను, ప్రతిదీ ఆన్సర్ చెప్తూ మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఒకవేళ ట్రేడ్స్ కావాలనుకుంటే మంత్లీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎటువంటి ట్రేడ్స్ రావు ఈ రోజు నుంచి. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎలా ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్స్ వచ్చేటప్పుడు, ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ప్రాఫిట్లో ఉంటాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు అంటే, మంత్లీ గ్రూప్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియట్లేదు. మీరు ఒక లాట్ పట్టుకొస్తారు, ఒక లాట్ వేస్తారు, వేసుకుని 100 పాయింట్లు ఒకేసారి బుక్ చేద్దాం అని అనుకుంటారు. సో ఇప్పుడేంటి, మార్కెట్లో వచ్చిన 80 పాయింట్స్ కూడా బుక్ చేయరు. మీరు 100 పాయింట్స్ వెళ్ళేదాకా వెయిట్ చేస్తారు. ఈ 80 పాయింట్స్ వచ్చింది బుక్ చేయకుండా అది మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ ఇట్టే మళ్ళీ వెళ్తుంది. సో ఇలాగ మీరు ఎందుకు లాస్ అవుతున్నారు, ఏంటి, ఎలా చేస్తే ప్రాఫిటబుల్గా ఉంటాం, దాని గురించి అయితే మీకు క్లియర్ చేస్తాను. ఇది విన్న తర్వాత ఎవరికైనా కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, చూడండి, మినిమం 50 క్వాంటిటీతో చేయాలండి. 100 ఈ 2 ఫిగర్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎంత చేసుకోవచ్చు మీ ఇష్టం. దాని తర్వాత రిస్క్ రివార్డ్ అనేది మీరు ఎలా ఫాలో అవ్వాలని మీరే సెట్ చేసుకోండి. 50 క్వాంటిటీతో చేశారనుకోండి, 50 క్వాంటిటీతో చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దీనికంటే ముందు ఈరోజు మనం ఏం ట్రేడ్స్ ఇచ్చాం దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం, ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాం. ఆ లెవెల్లో మనకి బయింగ్ పొజిషన్ వస్తే ఇస్తానని చెప్పా. సో అది రాలేదు, సో హోల్డ్ చేయమని చెప్పా. మంచిగా 250 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ట్రేడ్ ఇచ్చా, ఇది ఒక 40 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ ఇచ్చేది, ఈ లెవెల్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి అని చెప్పి ఇక్కడ నుంచి 250 ప్లస్ ఇచ్చింది. సో దాని తర్వాత ట్రేడ్స్ అవ్వలేదు. యాక్చువల్గా మన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళతో ఇక్కడ తీసుకుంటారు, ఈ మూవ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు, ఇక్కడ తీసుకుంటే ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. సో దాని తర్వాత చూద్దాం, ఆ మ్యాటర్ అంతా పక్కన పెడితే. సో మనం ఇచ్చిన ట్రేడ్స్, ఈ 3 ట్రేడ్స్ ఇచ్చాం, సక్సెస్ఫుల్. ఇప్పుడు 50 క్వాంటిటీ అండ్ 100 క్వాంటిటీతో చేస్తే ఎలా చేయాలి? 1 లాట్ 2 లాట్స్తో చేసేవాళ్ళు కష్టం అండి. ఎందుకంటే కష్టం అంటే అది ఎందుకు, అది ఎలా చేయాలి కూడా చెప్తా. ఫస్ట్ ఇది ఈ 50 క్వాంటిటీ 100 క్వాంటిటీ కోసం మాట్లాడేసి మీరు ఏం చేయాలి అంటే, 50 క్వాంటిటీతో చేశారనుకోండి, 50 క్వాంటిటీలో ఒక 30 క్వాంటిటీ ఇంటూ 30 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో ఎగ్జిట్ అయిపోండి. ఓకే, మిగిలిన 20 క్వాంటిటీ ఇంటూ ఎంత టార్గెట్ ఉంటే అంతకి ఎగ్జిట్ అవ్వండి. మార్కెట్లో సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తాను, ఇప్పుడు వినండి. ఇది మనం అనుకునే లెవెల్ మార్కెట్లో. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది అంటే ఎంతవరకు వెళ్తుంది అని అనుకున్నాం. ఎంతవరకు వెళ్తుంది, ఇది పెద్ద టార్గెట్లు మార్కెట్కి. కింద ఒక టార్గెట్, పైన ఒక టార్గెట్ ఉంటాయి. ఓకేనా, కింద ఒక టార్గెట్, పైన ఒక టార్గెట్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళడానికి మధ్యలో ఏం జరుగుద్ది అంటే, ఒక లెవెల్ దగ్గర డెసిషన్ మేకింగ్ జరుగుద్ది. ఇది పైకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా. ఈ లెవెల్ పైన స్టాప్ లాస్లు హిట్ చేసుకుంది అనుకోండి, ఇక్కడున్న స్టాప్ లాస్లు హిట్ అయిపోయి అనుకోండి, ఓకే, డౌన్ సైడ్ వెళ్ళడానికి చూపించే సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు హిట్ అయిపోతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంతవరకు. లేదు అంటే ఇక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుని ఎంతవరకు రావాలి, ఇది ఫైనల్ టార్గెట్. సో దీనికి కూడా ఇక్కడ ఒక డిసిషన్ జోన్ ఉంటుంది. అక్కడ మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అవ్వడాన్ని బట్టి మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిందో, ఇక్కడ మీరు 30 పాయింట్స్ 40 పాయింట్స్ పక్కన పెట్టి 30 పాయింట్స్ వచ్చేటప్పటికి, ఒకవేళ ఈ లెవెల్కి వెళ్ళేటప్పటికి 30 పాయింట్స్ రాలేదనుకోండి, ఈ లెవెల్కి ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని పాయింట్స్కి హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి. హాఫ్ అంటే 50లో 30 అండి. సో హాఫ్ అంటే మళ్ళీ 25 అనుకోకండి, 50లో 30, 100లో 60 అనుకోండి. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళిందో ఇక్కడ మీరు హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి హాఫ్ క్వాంటిటీ ఉంచండి. అలాగా
ఒకవేళ ఈ పైన క్యాండిల్ క్లోజ్ అయిపోతే వెళ్ళిపోతుంది మార్కెట్, మిగతా ఆ 20 క్వాంటిటీ కూడా ఇక్కడ పైన 100 పాయింట్స్ 150 పాయింట్స్ దగ్గర బుక్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, ఆల్రెడీ మీరు 900 ప్రాఫిట్లో ఉన్నారనుకుందాం. ఒకవేళ మీరు ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారు, 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే ఆల్రెడీ 900 ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లాస్ని తినేసింది అనుకోండి, ఒక 400 పోతుంది. సో ఇక్కడ 500 ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు. నేనేం చేస్తున్నా, ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిందో ఇక్కడ నుంచి నేను పుట్ సైడ్ కూడా ట్రేడ్ ఇస్తున్నా. ఈ పుట్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకుని మీరు ఏం చేయాలి అంటే, ఆఫ్ క్వాంటిటీ డెసిషన్ మేకింగ్ లెవెల్ నేను ముందే చెప్తాను కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళేటప్పుడు 30 పాయింట్స్ వస్తే ముందే ఎగ్జిట్ అయిపోండి. లేదు ఇక్కడికి వెళ్ళేటప్పటికే 30 పాయింట్స్ కానీ 30 పాయింట్స్ లోపు కానీ వస్తే అక్కడ ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి ఇక్కడ కూడా హోల్డ్ చేయండి, పుట్టు కాలు రెండు హోల్డ్ చేయండి. ఇక్కడ ఒక ఆల్రెడీ 500 పాయింట్లు ప్లస్లో ఉన్నారు, ఇక్కడ ఒక 500 ప్లస్లో ఉంటారు. ఇప్పుడు ఎడి సైడ్ బ్రేక్ అయితే అడి సైడ్ మిగిలిన 20 క్వాంటిటీ ప్రాఫిట్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఎటు సైడ్ మార్కెట్ వెళ్ళిపోయినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. మీరు అనుకోవచ్చు లాస్ మనకి రాదా అంటే, లాస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్లో డికే జరిగింది అనుకోండి, మార్కెట్లో డికే జరిగితే వస్తుంది. ఓకే, మనం కొట్టేది బేస్ లెవెల్ ఎక్కడ మార్కెట్ స్టార్ట్ అవుతుందో అక్కడే కొడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడే కొట్టాం, మనం కొట్టిన తర్వాత మూమెంట్ జరుగుద్ది. ఇక్కడ కొట్టాం కరెక్ట్గా చూడండి, ఇక్కడ కొట్టాం మన మూమెంట్ జరిగింది, ఇక్కడ కొట్టాం మన మూమెంట్ జరిగింది. సో మనం కొట్టిన చోట నుంచే మూమెంట్ జరుగుతుంది కాబట్టి మనం కొట్టేది ఎంట్రీ బేస్ లెవెల్లో కాబట్టి సో మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. మినిమం 50 క్వాంటిటీతో చేస్తే ప్రతి మూవ్ ఈ మూవ్ ఒక 3 మూవ్స్ పట్టుకుంటే ఇక్కడ 30 పాయింట్స్కి ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి 50 క్వాంటిటీతో అనుకుందాం. ఆల్రెడీ మీకు 900 పక్కన ఉంది, ఇంకా 20 పాయింట్స్తో ఒక 100 పాయింట్స్ తీసారు, 2000 అయిపోయింది కదా, 3000 ఈజీగా తీసుకోవచ్చు ఒక సైడ్ మూవ్ అయితే. లేదు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది అనుకోండి, ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇక్కడ 500 ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా ఇక్కడ నుంచి పుట్ సైడ్ తీసుకున్నది అది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎటు సైడ్ మార్కెట్ మూవ్ అయినా సరే నేను ఇచ్చిన ట్రేడ్ ప్రతి ట్రేడ్ మీరు చేయగలిగితే 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసుకుని 100 పాయింట్స్కి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మిగిలిన క్వాంటిటీ ఎగ్జిట్ అవుతూ, అది 150కి వెళ్ళిందా 200కి వెళ్ళిందా మీ కెపాసిటీ నాకు సంబంధం లేదు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్. ఎప్పుడైతే మిగిలిన క్వాంటిటీ హోల్డ్ చేసిన క్వాంటిటీ అయితే టార్గెట్ జోన్కి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి, లేదా టార్గెట్ జోన్కి వెళ్ళక ముందే 100 పాయింట్స్ వచ్చేసింది అనుకోండి ఎగ్జిట్ అయిపోండి. సో ఇలా కనుక మీరు రిస్క్ రివార్డ్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే డే ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా, సో అది మీకు క్లియర్ చేయాలని వచ్చాను. సింపుల్గా చెప్తా చూడండి ఈరోజు. ఇప్పుడు నేను మార్నింగ్ ఇక్కడ ట్రేడ్ ఇచ్చా డౌన్ సైడ్ వెళ్తుందని, 30 పాయింట్స్కి ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పా, 30లో ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి, ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పా. చెప్పిన తర్వాత ఏం చెప్పా, ఓకేనా, ఆఫ్ క్వాంటిటీ హోల్డ్ చేసుకోండి. 77,542 బ్రేక్ అయిపోతే మార్కెట్ డౌన్ సైడ్, లేదు అంటే అది బ్రేక్ అవ్వక ముందే ఉన్న బయింగ్ పొజిషన్ వస్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అది పంపిస్తాను. లేదంటే ఆఫ్ క్వాంటిటీ హోల్డ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఏం చెప్పా, ఇక్కడ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది, ఇది బ్రేక్ అవ్వక ముందు ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్ వస్తే బయింగ్ ప్రెజర్ కనిపిస్తే ట్రేడ్ ఇస్తా అప్ సైడ్ కూడా అని చెప్పా. సో మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ చేసింది కిందకు వచ్చి. సో ఇక్కడ మీరు ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిన 30 పాయింట్స్కి, దాని తర్వాత మీరు హోల్డ్ చేస్తే 150, 200 ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసాం ముందే ప్లేస్, ఈ ప్లేస్ నుంచి మళ్ళీ వెళ్తుందని చెప్పా. వచ్చిన తర్వాత మార్కెట్ ఆ ప్లేస్కి చూడండి, ఎప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చిందో ఇక్కడ మనం ట్రేడ్ ఇచ్చాం, మళ్ళీ కాల్ సైడ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చూడండి 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్. ఓకే, 40 ప్లస్ వచ్చిన తర్వాత చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వెళ్ళండి అని చెప్పా. గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వకుండానే పైకి వెళ్ళిపోయింది, అది గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వకుండానే పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ఇచ్చా, కాల్ సైడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడండి 30, 40, 60 ఇక్కడ ఇచ్చాను కాల్ సైడ్, మళ్ళీ 30, 40, 60. మీరు ఎటు 30 పాయింట్స్గా ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవుతూ మిగిలిన క్వాంటిటీ మాత్రం ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తే డే ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు ఎలా ట్రేడ్ చేసినా సరే. గత 1 వీక్ మీరు చెక్ చేసుకోండి, గత 1 వీక్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ రోజుతో మీకు క్లారిటీ ఏంటంటే ఎటువంటి అసలు గ్రూప్సే డిలీట్ అయిపోతాయి, గ్రూపులు ఎటువంటి అలర్ట్ రాదు. ఇది ఒకసారి కాదండి, నాకు తెలిసి ఒక 5 to 6 టైమ్స్ రిపీట్ అయింది. సో మీకు డౌట్ ఉంటే నన్ను అడగాలి, నన్ను అడగకుండా మీరు ఎలాంటి చేసినప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఏమైనా అనుకోండి, నేనైతే అలర్ట్స్ పంపించను. ఎవరైనా ట్రేడ్స్ కావాలనుకుంటే
ట్రేడ్స్ కావాలి అనుకుంటే, ఇలా చేయాలనుకుంటే, పర్ఫెక్ట్ ట్రేడ్స్ కావాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.